సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం అసలు పాలిసెట్ ఎగ్జామ్ హాల్లో డూస్ ఏంటి డోంట్స్ ఏంటివి అనే విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయదు, నేను కూడా ఎక్కడ ల్యాక్ చేయకుండా చెప్పేస్తాను. సో ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు 10th ఎగ్జామ్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాజ్ వెల్ మనందరికీ తెలుసు, మనకు ఈ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ అనేది 50 మార్క్స్కి, ఫిజిక్స్ అనేది 40 మార్క్స్కి అండ్ కెమిస్ట్రీ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ సోదంతో చెప్పడం లేదు. సో నేను అసలు క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతారు, సో ఇవి మనం ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దాని తర్వాత డూస్ అండ్ డోంట్స్లోకి వెళ్దాం. సో మనకు క్వశ్చన్ టైప్ అనేది MCQ క్వశ్చన్స్ టైప్స్లో ఇవ్వబోతున్నాడు. సో అంటే ఆప్షన్స్లో ఇస్తాడనమాట. ABCD ఆ విధంగా 1 2 3 4 అని ఇస్తాడు. సో మనకు ఇంకా ఏమి ఇంక్లూడ్ చేసి ఉంటాయంటే మనకు ఈ విధంగా 1 2 3 4 అనేది ఇస్తాడు. వీటిలో 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, 3 అనేది రాంగ్ ఆన్సర్స్ అని ఉంటాయి. సో ఇది మనందరికీ తెలుసు. సో అదే విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇచ్చే ఆప్షన్స్ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఇస్తాడు. సో మనం ఆన్సరింగ్ ఏ మెథడ్లో ఇవ్వాలంటే బై షేడింగ్ అనమాట. అంటే మనం పెన్సిల్తో అవి సర్కిల్స్ రూపంలో ఉండే ఆప్షన్స్ని షేడ్ చేయాలి. మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే దాన్ని మనం షేడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం ఎంతో అక్యురేట్ అండ్ క్రూషియల్గా షేడ్ చేయాలి. అంటే అక్యురేట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి మనం కూడా మాట్లాడుకుందాం. సో ఇక ఇదేంటి శాంపుల్ క్వశ్చన్స్ అనేవి మనకు మీరు గూగుల్లో ఒక బ్రోచర్ అయితే ఉంటుంది పాలిసెట్ సంబంధించి. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ దాంట్లో అయితే మనకు సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్లోకి అయితే వెళ్దాం. సో దీనికి మనం మెయిన్గా HB అండ్ 2 లేదా 2B పెన్సిల్స్ అయితే వాడాలి. అవి మన హాల్ టికెట్ నెంబర్ రాయడం కోసం, లేదా నేమ్ రాయడం కోసం, లేదా ఎగ్జామ్ సెంటర్ ఆర్ మన ఆన్సర్ ఫిల్ చేయడం కోసం కూడా, లేదా షేడింగ్, వీటన్ని పర్పస్కి మనం HB అండ్ 2B పెన్సిల్స్ని వాడాలి. ఎందుకోసం అంటే అవి అయితే మనకు చాలా డార్క్గా అయితే ఉంటాయి అన్నమాట. సో అది కాక పేపర్ అనేది మనకు సో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. సో అందుకోసమే మనం HB 2B పెన్సిల్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం పెన్సిల్ మీద గమనించవచ్చు HB 2B అని ఉంటుంది. సో B అంటే బోల్డ్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ పాటించాల్సింది. సో ఎగ్జామ్ హాల్లోకి మీరు HB లేదా 2B పెన్సిల్స్ని అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. సో అండ్ అదేవిధంగా ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ మీరు ఎవరి దగ్గర అడిగేదానికి మీకు వీలు ఉండదు అనమాట. సో అందుకోసం ప్రతిదీ మీరే మీ సొంతంగా అయితే తీసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ గురించి మాట్లాడదాం. సో మనకు మార్కింగ్ రెస్పాన్సెస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఏ విధంగా మనం షేడింగ్ చేయాలనేది. సో ఈ విధంగా మనం షేడింగ్ అనేది చాలా యాక్యురేట్గా ఉండాలి. ఈ విధంగా మటుకు మనం షేడ్ అనేది చేయకూడదు. సో అదేవిధంగా డీటెయిల్స్ అనేవి కూడా మనం ఫిల్ చేసేటప్పుడు సో మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద ఈ విధంగా అయితే ఇస్తాడనమాట. సో మీరు పైన నెంబర్ రాసి కింద ఆ నెంబర్ని మీరు అక్యురేట్గా అయితే షేడ్ చేయాలి. సో మీరు పక్కకు పోకుండా షేడింగ్ అనేది సర్కిల్లోనే షేడ్ చేయాలి. సో మీరు టెన్షన్ ఏం పడకుండా, సో ప్రాక్టీస్ అయితే మీకు అనుకోవచ్చు దీంట్లో ఏంటి బ్రో ప్రాక్టీస్ అని. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే మేలు అనమాట. ఎందుకంటే అక్కడ షేడింగ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా టెన్షన్లోనో లేదా త్వరగా చేయాలనో ఆ షేడింగ్ అనేది దాని పక్కన ఉండే సర్కిల్కి తగలడమో లేదా ఇలా చేస్తున్నారు అనమాట. సో మీరు వీలైతే ప్రాక్టీస్ కూడా చేయండి షేడింగ్ అనేది. సో అది మీ మంచి కోసమే చెప్తున్నాను. నెక్స్ట్ మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది మనం అక్కడ క్లియర్గా అయితే రాయాలి. అదేవిధంగా ఆ నెంబర్ని మనం షేడ్ అనేది కూడా చాలా క్లియర్గా అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం అదే విధంగా చేయాల్సి ఉంటుంది. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక సింగిల్ సర్కిల్ మట్టుకే షేడ్ చేయాలి. సో కొంతమంది చేస్తుంటారు 2 3 సర్కిల్స్, అంటే కొంతమంది చూసుకోక చేస్తుంటారు, కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు ఏదో ఒకటి రైట్ అవుతుంది కదని. సో ఆ విధంగా చేసేదానికైతే కుదరదు. మీరు ఏదైనా 1 క్వశ్చన్ మట్టుకే 1 సర్కిల్ మట్టుకే షేడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 3 చేస్తే ఆ క్వశ్చన్ మీకు మార్క్ అనేది రాదన్నమాట. మీకు ఒకవేళ మీరు పెట్టిన 2 ఆప్షన్లు ఏదైనా కరెక్ట్ అయినా మీకు ఇన్వాలిడ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో అది కాకుండా ఒకవేళ మీరు ఏదన్నా మిస్టేక్ క్వశ్చన్ మీరు రౌండప్ చేసినప్పుడు మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏదైనా అయితే మీరు షేడ్ చేశారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేజర్తో క్లీన్గా అయితే ఎరేజ్ చేసేసి అగైన్ మీరు పెట్టాలనుకున్న మీరు రఫ్ షేడ్ చేయాలనుకున్న ఆప్షన్ అయితే షేడ్ చేయాలన్నమాట.
అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం ఓఎంఆర్ షీట్ మీద ఎక్కడే కానీ ఎటువంటి డ్రాయింగ్స్ వేయడం కానీ లేకపోతే ఎటువంటి సింబల్స్ లేదా ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయకూడదు. మీకు క్యాలిక్యులేషన్ కోసం మీకు మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీదే ఉంటాయి. సో మీరు ఓఎంఆర్ షీట్ మీద మటుకు ఎటువంటి డ్రాయింగ్స్ లేదా సింబల్స్ లేదా ఎటువంటి ఫార్ములాస్ కానీ ఎటువంటివి రాయకూడదు. అలా రాస్తే మీకు అది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట, మార్క్స్ కూడా మీకు పోయే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓఎంఆర్ షీట్ని మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ షీట్ మర్చినట్లు దాన్ని మడవడం కానీ లేదా దాన్ని ఎటువంటి డ్యామేజెస్ చేయడం కానీ చేయకూడదు. సో అలా చేస్తే మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయండి గైస్. సో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి డూస్ అండ్ డోంట్స్ అనమాట. సో ఇప్పుడు ఓఎంఆర్ షీట్ అనేది అసలు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఓఎంఆర్ షీట్ సైడ్ 1 అనమాట. సో మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ని, క్వశ్చన్ బుక్ సీరియల్ నెంబర్ని, అదేవిధంగా కోడ్ అనేది ఉంటుంది. అంటే మీరు టోటల్ 4 టైప్స్ ఆఫ్ బుక్లెట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో మీకు ఇచ్చిన బుక్లెట్ యొక్క క్వశ్చన్ పేపర్ బుక్లెట్ యొక్క కోడ్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని సీరియల్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని సేమ్ మనము ఇంతకుముందు చెప్పుకున్న ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇవి కూడా మీరు ఎగ్జామ్ ముందు ఒకసారి చదువుకోండి, ఎందుకైనా మంచిది. సో ఈ వీడియో చూసారు కదా, సో ఆటోమేటిక్గా మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూసుకుంటే మీకే బెటర్. సో నెక్స్ట్ సెకండ్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫోటో కొంచెం బ్లర్గా ఉంది, బట్ సెకండ్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మీ నేమ్, హాల్ టికెట్ అండ్ నేమ్ ఆఫ్ ది సెంటర్ రాస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మీరు మీ సీరియల్ నెంబర్, అదేవిధంగా బుక్లెట్ కోడ్ అనేది మీరు రౌండప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు మ్యాథ్స్ అనేది 1 to 50, ఇవి 51 to 90, కెమిస్ట్రీ ఈ విధంగా అయితే మీకు ఇస్తారు. సో వీటిని అక్యురేట్గా ఇంతకుముందు మనం చెప్పుకున్న డూస్ అండ్ డోంట్స్ ప్రకారం వీటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీకు ఓఎంఆర్ షీట్ సెకండ్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి. సో నేను కూడా పాలిసెట్ అయితే ఎగ్జామ్ అయితే రాశాను. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే మీరు ముందుగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని త్వరగా అయిపోగొట్టుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది మనం ఫార్ములాస్ అన్ని చేస్తాం కాబట్టి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. సో మనకు టైం అనేది చాలా త్వరగా అయిపోయినట్లు అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే టైం తక్కువ ఉండడం వల్ల మీరు తొందరలో క్వశ్చన్ కూడా పూర్తిగా చదవకుండా ఆన్సర్ అయితే ఆలోచించకుండా పెట్టేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో ఫస్ట్ మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని త్వరగా అయితే కంప్లీట్ చేయండి. అందుకని మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ వదిలేసి మిగిలిన క్వశ్చన్స్ అన్నింటినీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయండి. సో దాని తర్వాత మీరు మ్యాథ్స్ని కంప్లీట్ చేయండి. మీరు తర్వాత ఎక్కడైతే క్వశ్చన్స్ వదిలేసారో అవి మీకు తెలియకపోతే ఏదో ఒకటి పెట్టేయండి, లేదా లాస్ట్లో అయినా చెక్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు ఎటువంటి నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి మీరు ఎటువంటి క్వశ్చన్ అయితే మిస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఓవరాల్ వీడియో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక పాలిసెట్ సంబంధించిన ఎగ్జామ్ తర్వాత ఉండే ప్రతి స్టెప్ అండ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ అటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దయచేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేనైతే ప్రతి అప్డేట్ పాలిసెట్ సంబంధించినది ఇస్తాను. సో ఎందుకంటే నేను కూడా ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ కాబట్టి నాకు ప్రతి స్టెప్ అనేది ఎలా ఉంటుందో తెలుసు. సో వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి నేనైతే వీడియో అయితే తీసి పెడతాను. సో ఇది గైస్ వీడియో ఓవరాల్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.